హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్లో వోల్టేజ్ సర్క్యూట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వోల్టేజ్ సర్క్యూట్ గురించి తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ టోటల్ వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని అయితే మీరు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైకే ఈ వీడియోని అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ వోల్టేజ్ సర్క్యూట్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఒక ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్ నేర్చుకోవడానికి ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే చూద్దాం. ఇక్కడ నేను కొన్ని సెక్షన్స్ అయితే చూపించాను కదా. సో మెనీ సెక్షన్స్ అయితే మనం ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అయితే నేర్చుకోవడానికి అవసరం. సో నేను చెప్పే ఈ కోర్సులో ఎన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయో ఈ సెక్షన్స్ అన్నింటి గురించి కూడా కంప్లీట్ చేస్తాను. అలాగే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వోల్టేజ్ సర్క్యూట్ అంటే ఇక్కడ వోల్టేజ్ సర్క్యూట్ థియరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఈ వోల్టేజ్ సర్క్యూట్ థియరీ అనేది ఎలాగంటే మార్కెట్లో సో మెనీ ఆఫ్ మదర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. అంటే డెల్, హెచ్పి, యాసర్, లెనోవో, అలాగే చాలా మదర్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మదర్ బోర్డు వోల్టేజ్ సర్క్యూట్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో అన్నిటి గురించి కూడా మీకు ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయని అన్ని పాసిబిలిటీస్ కూడా తెలియాలి ఈ వోల్టేజ్ సర్క్యూట్ గురించి. సో ఫస్ట్ అయితే మీకు థియరిటికల్ పార్ట్ తెలియాలి. అంటే ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఫస్ట్ ఒక వోల్టేజ్ సర్క్యూట్ గురించి చెప్పానంటే దాని థియరిటికల్ పార్ట్ అయితే తెలియాలి. థియరిటికల్ తెలిసాక వీటి ప్రాక్టికల్ని మనం రెండు రకాలుగా చేస్తాం. ఒకటి హార్డ్ టెస్టింగ్, కూల్ టెస్టింగ్. హార్డ్ టెస్టింగ్ అంటే మనం దీనికి అడాప్టర్ ద్వారా పవర్ ఇచ్చి మనం మల్టీమీటర్ని వోల్టేజ్లో పెట్టుకొని అక్కడైతే మనం ఎంత వోల్టేజ్ వచ్చింది, ఎలా వోల్టేజ్ ట్రావెల్ అవుతుంది అని మనం ట్రేసింగ్ చేస్తాం. ఇదొకటి. రెండోది ఏంటంటే కూల్ టెస్టింగ్లో మనం మల్టీమీటర్ బజర్ మోడ్లో పెట్టుకొని అది ఎక్కడెక్కడి నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది, ఆ సెక్షన్ ఐడెంటిఫికేషన్ ఇవన్నమాట. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఏదైతే ల్యాప్టాప్ మదర్ బోర్డు ఉందో ఆ ల్యాప్టాప్ మదర్ బోర్డు యొక్క స్మాటిక్ డయాగ్రామ్ని మీకు రీడ్ చేయడం అయితే రావాలి. ఆ ల్యాప్టాప్ మదర్ బోర్డు స్మాటిక్ డయాగ్రామ్ మీకు రీడ్ చేయడం వచ్చింది అంటే మీరు ఏ ల్యాప్టాప్ మదర్ బోర్డు అయినా మీరైతే రిపేర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఈ రోజు అయితే మనం వోల్టేజ్ సర్క్యూట్ గురించి చెప్పుకుంటున్నాం. ఆ వోల్టేజ్ సర్క్యూట్తో పాటు స్టెప్ డౌన్ సర్క్యూట్, ర్యామ్ సప్లై సర్క్యూట్, విఆర్ఎం సర్క్యూట్, నార్త్ బ్రిడ్జ్ సప్లై సర్క్యూట్, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్, పవర్ స్టేజెస్, పీసీఎస్ సర్క్యూట్. ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ సప్లై సర్క్యూట్, ఇక్కడ పీసీఎస్ సర్క్యూట్, ఈ రెండు ఏంటంటే మీకు బోర్డ్ ఆర్కిటెక్చర్ గురించి తెలియాలి. ల్యాప్టాప్లో ఉన్న బోర్డ్ ఆర్కిటెక్చర్ని చూస్తే అది హబ్ ఆర్కిటెక్చరా, పీసీహెచ్ ఆర్కిటెక్చరా, సాక్ ఆర్కిటెక్చరా అనేది అయితే మీకు తెలియాలి. మీకు పీసీహెచ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే అందులో నార్త్ బ్రిడ్జ్ సప్లై ఉండదు, సప్లై సర్క్యూట్. అలాగే అది హబ్ ఆర్కిటెక్చర్ అయితే అందులో నార్త్ బ్రిడ్జ్ సప్లై ఉంటుంది, పీసీహెచ్ సర్క్యూట్ అయితే ఉండదు. ఈ విధంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా క్లాక్ జనరేషన్ సర్క్యూట్, ల్యాప్టాప్ సిపియు సాకెట్ డీటెయిల్స్, సిపియు థర్మల్ సర్క్యూట్, యూఎస్బి పోర్ట్ గురించి, సాటా గురించి, ఫ్యాన్ కంట్రోలర్ సర్క్యూట్ గురించి, కీబోర్డ్ గురించి, టచ్ ప్యాడ్, ల్యాన్ పోర్టు, విజిఏ పోర్టు, ఎల్ఈడి కనెక్టరు, సౌండ్, పవర్ సీక్వెన్సెస్, ట్రబుల్ షూటింగ్, బయోస్ పాస్వర్డ్ బ్రేకరు. వీటన్నింటి గురించి కూడా మీకైతే ఈ కోర్సులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం వోల్టేజ్ సర్క్యూట్ గురించి చూద్దాం. ల్యాప్టాప్ వోల్టేజ్ సర్క్యూట్. ఈ వోల్టేజ్ సర్క్యూట్ అనేది ఏంటంటే మీరు ఏదైనా ల్యాప్టాప్ మదర్ బోర్డ్ని రిపేర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో మీకు ఫస్ట్ వచ్చే సర్క్యూటే ఈ వోల్టేజ్ సర్క్యూట్. దీని మ్యాటర్ గురించి చూస్తే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ సర్క్యూట్ ఈస్ టు కంట్రోల్ అండ్ బూస్ట్ ఇన్పుట్ సప్లై కమింగ్ అవుట్ ఫ్రమ్ ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇస్ టు ఆల్ అదర్ సర్క్యూట్ ఆఫ్ ల్యాప్టాప్ మదర్ బోర్డ్. ఈ వోల్టేజ్ సర్క్యూట్ అనేది ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఉన్న అన్ని స్విచ్చింగ్ సర్క్యూట్స్కి కూడా పవర్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మీరు ఒక ల్యాప్టాప్కి ఒక అడాప్టర్ని కనెక్ట్ చేశారు. ఆ అడాప్టర్ని కనెక్ట్ చేయగానే ఆ అడాప్టర్ నుంచి ఏదైతే వోల్టేజ్ వచ్చిందో, అంటే అది ఒక 19 వోల్ట్ అడాప్టర్ అనుకోండి, 19 వోల్ట్ అడాప్టర్ అనుకుంటే ఆ అడాప్టర్ నుంచి వచ్చే 19 వోల్టు ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ ఉందో ఆ వోల్టేజ్ సర్క్యూట్కి ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యే వోల్టేజ్, అంటే డీసీ జాక్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యే వోల్టేజ్. ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ నుంచి వోల్టేజ్ తీసుకొని ఆ వోల్టేజ్ సర్క్యూట్కి ఇన్పుట్ సప్లై అనమాట. ఆ వోల్టేజ్ సర్క్యూట్ ఇన్పుట్ సప్లై ఎంతైతే తీసుకుందో ఆ వోల్టేజ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ సప్లైని దీని పని ఏంటంటే ఆ అవుట్పుట్ వోల్టేజ్ని మిగతా అన్ని సర్క్యూట్స్కి, అన్ని పవర్ అంటే స్విచ్చింగ్ సర్క్యూట్స్ కూడా ఇదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇదే వోల్టేజ్ సర్క్యూట్ యొక్క మెయిన్ వర్క్. దీని వర్క్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. మిగతా పాయింట్లు చూద్దాం. అడాప్టర్ అవుట్పుట్ సప్లై అండ్ వోల్టేజ్ సర్క్యూట్ ఇన్పుట్ సప్లై ఈజ్ ద సేమ్. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పాను కదా, అడాప్టర్ నుంచి 19 వోల్టేజ్ వచ్చింది కదా. అడాప్టర్ నుంచి 19 వోల్టేజ్ వచ్చింది అంటే ఏంటి? అది అడాప్టర్ అవుట్పుట్ వోల్టేజ్. ఆ అడాప్టర్ పిన్ మనం ల్యాప్టాప్కి డీసీ జాక్ కనెక్ట్ చేసాం కదా, అది వోల్టేజ్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ సప్లై అనమాట. అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సప్లై ఆఫ్ వోల్టేజ్ సర్క్యూట్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ వోల్టేజ్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ సప్లై ఏది? ల్యాప్టాప్ యొక్క పవర్ అడాప్టర్ నుంచి వచ్చిన 19 వోల్టు ఆ వోల్టేజ్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్.
దీని వర్క్ ఏంటి, మిగతా సర్క్యూట్స్ ఏవైతే స్విచ్చింగ్ సర్క్యూట్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఇది పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దీని ఇన్పుట్, ఇది డిస్ట్రిబ్యూట్ చేసే అవుట్పుట్ రెండు కూడా దగ్గరగా సేమే ఉంటాయన్నమాట. సో అలాగే వెన్ ఎవర్ వి ప్లగ్ పవర్ అడాప్టర్ విత్ ల్యాప్టాప్ డీసీ జాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ సర్క్యూట్ గెట్ అడాప్టర్ వోల్టేజ్. ల్యాప్టాప్ మదర్ బోర్డ్కి పవర్ అడాప్టర్ని కనెక్ట్ చేయగానే ఫస్ట్ వచ్చే వోల్టేజ్ సర్క్యూట్కే వెళ్తుంది. అలాగే అవుట్పుట్ సప్లై ఆఫ్ వోల్టేజ్ సర్క్యూట్ వర్క్స్ యాజ్ ఇన్పుట్ సప్లై ఆఫ్ అదర్ సర్క్యూట్స్ లైక్ విఆర్ఎం సర్క్యూట్, స్టెప్ డౌన్ సర్క్యూట్, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్, ర్యామ్ సప్లై సర్క్యూట్, నార్త్ బీస్ సప్లై సర్క్యూట్, పీసీఎస్ సప్లై సర్క్యూట్, ఎక్సెట్రా. సో ఏదైతే అవుట్పుట్ సప్లై ఉందో వోల్టేజ్ సర్క్యూట్ది, అది మిగతాది అంటే ఇప్పుడు వోల్టేజ్ సర్క్యూట్లో ఒక 19 వోల్టేజ్ అంటే ఎంతో 19 వోల్టేజ్ సర్క్యూట్ అవుట్పుట్ అనుకోండి. ఆ అవుట్పుట్ వోల్టేజ్ మిగతా సర్క్యూట్లకి ఇన్పుట్ సప్లై అవుతుంది అనమాట. అంటే ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ నుంచి అవుట్ అవుతుందో వోల్టేజ్, అది ఈ ల్యాప్టాప్లో మిగతా బోర్డులు అంటే మిగతా సెక్షన్స్, మిగతా సర్క్యూట్లు అంటే ఈ విఆర్ఎం సర్క్యూట్ కానీ, స్టెప్ డౌన్ సర్క్యూట్ కానీ, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ కానీ, వీటన్నిటికీ కూడా ఇన్పుట్ సప్లై అవుద్ది. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే, కొంచెం డీప్గా చెప్తున్నాను. సో వోల్టేజ్ సర్క్యూట్ అవుట్పుట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇన్పుట్ ఆఫ్ ఆల్ అదర్ సర్క్యూట్స్ లైక్ విఆర్ఎం. సో ఇప్పుడు ఏదైతే పాయింట్ చెప్పానో అదే పాయింట్. అలాగే వోల్టేజ్ సర్క్యూట్ అవుట్పుట్ ఈజ్ కనెక్టెడ్ విత్ డ్రైన్ ఆఫ్ మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అదర్ లైక్ విఆర్ఎం సర్క్యూట్. సో దీని గురించి మనం చెప్తే, సో ఇప్పుడు వరకు అంటే ఇంతకు ముందులో మీకు స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పాను, కొన్ని వీడియోస్ చేశాను. సో ఫస్ట్ అయితే మీకు డీసీ టు డీసీ వోల్టేజ్ రెగ్యులేటర్ గురించి చెప్పాను. అలాగే మీకు మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. సో ఆ స్విచ్చింగ్ కాన్సెప్ట్లో మీరు చూస్తే, ఆ స్విచ్చింగ్ సర్క్యూట్లో మీకు మెయిన్ మోస్ఫెట్ ఉంది, సపోర్టింగ్ మోస్ఫెట్ ఉంది, కంట్రోలింగ్ చిప్ ఉంది. సో ఇవన్నీ ఒక స్విచ్చింగ్ సర్క్యూట్లో ఉన్నాయి. సో ఈ స్విచ్చింగ్ సర్క్యూట్లు అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం వోల్టేజ్ సర్క్యూట్ నొగ్గిగా మిగతా సర్క్యూట్లు చూస్తే విఆర్ఎం సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ విఆర్ఎం సర్క్యూట్కి ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ ఉంటుంది. అలాగే స్టెప్ డౌన్ సర్క్యూట్కి ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్కి ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ ఉంటుంది. ర్యామ్ సప్లై సర్క్యూట్కి, నార్త్ బ్రీజ్ సప్లై సర్క్యూట్కి, పీసీఎస్ సప్లై సర్క్యూట్కి, ప్రతిదానికి ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ అయితే ఉంటుంది. ఆ స్విచ్చింగ్ సర్క్యూట్ అంటే ఈ వీడియో చూసే ముందు ఆ స్విచ్చింగ్ సర్క్యూట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మోస్ఫెట్ ఎలా స్విచ్చింగ్ అవుతుంది అని చెప్పేసి, ఏదైతే స్విచ్చింగ్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇప్పుడు ఒక విఆర్ఎం సర్క్యూట్ యూజ్ అవ్వాలన్నా లేదా ఒక ర్యామ్ సప్లై ఇవ్వాలన్నా ఆ ర్యామ్ సప్లైకి ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ వోల్టేజ్ అయితే మనకు వోల్టేజ్ సర్క్యూట్ నుంచే వెళ్తుంది. ఆ వోల్టేజ్ సర్క్యూట్కి వెళ్ళే ఆ ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మెయిన్ మోస్ఫెట్ యొక్క డ్రైన్ మీదకి వెళ్తుంది. సో దాని గురించి మీరు డీప్గా తెలుసుకోవడానికి ఇంత మ్యాటర్ చెప్పాను. సో మీరు ఆ మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి చూస్తే ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. సో వోల్టేజ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది కనెక్ట్ అవుద్ది మనకు మిగతా స్విచ్చింగ్ సర్క్యూట్లు యొక్క మెయిన్ మోస్ఫెట్ డ్రైన్కి అయితే కనెక్ట్ అవుద్ది. ఆ మెయిన్ మోస్ఫెట్ డ్రైన్ ఏదైతే స్విచ్చింగ్ సర్క్యూట్కి కనెక్ట్ అయిందో ఆ స్విచ్చింగ్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ అనమాట. ఇఫ్ వోల్టేజ్ సర్క్యూట్ గోస్ బ్యాడ్ దెన్ ల్యాప్టాప్ వాంట్ గెట్టింగ్ ఆన్, ఇట్ విల్ బి కంప్లీట్లీ డెడ్. వెన్ ఎవర్ వి ప్రెస్ పవర్ బటన్, నో ఎనీ ఎల్ఈడి స్టేటస్ ఇండికేట్స్ ప్రాబ్లమ్ ఇన్ వోల్టేజ్ సర్క్యూట్. సో ఇక్కడ వోల్టేజ్ సర్క్యూట్ ఖరాబ్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ల్యాప్టాప్ ఆన్ అవ్వదు. ల్యాప్టాప్ కంప్లీట్లీగా డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది వోల్టేజ్ సర్క్యూట్ ప్రాబ్లం అయితే. మనం ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ని కనెక్ట్ చేసి ల్యాప్టాప్ పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఆ ల్యాప్టాప్ పవర్ బటన్ కింద ఒక ఎల్ఈడి ఇండికేట్ అవుద్ది ఆన్ అయిందా లేదా అని, లేదా ఒక సైడ్ అయినా ఒక బటన్ ఉంటుంది. సో మనకి ఒక ఎల్ఈడి అయితే షో చేస్తుంది, అంటే ల్యాప్టాప్ ఆన్ అయిందా లేదా అని. ఒక బటన్ అయితే మనం పవర్ బటన్ ఆన్ చేయగానే పవర్ బటన్ కింద ఒక ఎల్ఈడి వెలిగింది అంటే మనకి పవర్ ఆన్ అయింది అని మనకు తెలుస్తుంది. ఒక ఎల్ఈడి అయితే ఇండికేట్ చేస్తుంది అంటే ల్యాప్టాప్ ఆన్ అయింది అని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వోల్టేజ్ సర్క్యూట్ ప్రాబ్లం వస్తే ఆ పవర్ బటన్ మనం ప్రెస్ చేయగానే కంప్లీట్గా డెడ్ కండిషన్లో ఉంటుంది. అలాగే ఆ పవర్ బటన్ కింద ఉండే ఎల్ఈడి కానీ లేదా పక్కన ఉండే ఎల్ఈడి కానీ ఏదైతే ఆ పవర్ బటన్ ఎల్ఈడి ఉందో ఎల్ఈడి అయితే మనకి ఆన్ అవ్వదు, కంప్లీట్లీ డెడ్ కండిషన్లో అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాం వోల్టేజ్ సర్క్యూట్. సో వోల్టేజ్ సర్క్యూట్ మీరు చూస్తే ఇక్కడ ఒక అడాప్టర్ ఉంది. ఆ అడాప్టర్ నుంచి ఫస్ట్ ల్యాప్టాప్ డీసీ జాక్ అయితే ఆ అడాప్టర్ కనెక్ట్ అయింది. ఆ డీసీ జాక్ నుంచి వచ్చే ఫస్ట్ సర్క్యూటే వోల్టేజ్ సర్క్యూట్. ఆ వోల్టేజ్ సర్క్యూట్లో మనకి ఎన్నైతే సర్క్యూట్లు ఉన్నాయో అంటే స్విచ్చింగ్ సర్క్యూట్లు, వాటన్నిటికీ కూడా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ అడాప్టర్ నుంచి 19 వోల్టేజ్ వచ్చిందంటే ఈ వోల్టేజ్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేసి బూస్ట్ చేసి మనకు మిగతా సెక్షన్స్కి అయితే వోల్టేజ్ పంపిస్తుంది. సో ఏదైతే అడాప్టర్ ఇన్పుట్ వోల్టేజ్ ఉందో, వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఉందో, మిగతా సెక్షన్కి వెళ్ళే ఇన్పుట్ వోల్టేజ్ కూడా అన్నీ సేమ్ అనమాట. ఇక్కడ చూస్తే 19 వోల్ట్, బట్ ఈ వోల్టేజ్ సర్క్యూట్ అనేది పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ సర్క్యూట్లో చూస్తే ఇక్కడ విఆర్ఎం సర్క్యూట్, స్టెప్ డౌన్ సర్క్యూట్, ర్యామ్ సప్లై సర్క్యూట్, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్, ఇవన్నీ కూడా ఏదైనా ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఉంటాయి. ఈ పీసీఎస్ సప్లై సర్క్యూట్, నార్త్ బీస్ సప్లై సర్క్యూట్ అనేది ల్యాప్టాప్
ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఉంది అంటే ఇది ఉండదు, ఇది ఉంది అంటే ఇది ఉండదు. సో అలాగే వోల్టేజ్ సర్క్యూట్ స్టార్టింగ్ ఫ్రమ్ డీసీ జాక్ పాయింట్ ఆఫ్ ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్, దెర్ ఆర్ 3 types ఆఫ్ డీసీ జాక్స్ అవైలబుల్ విత్ ల్యాప్టాప్ మదర్ బోర్డ్. ఈ దునియాలో మనకి ఎన్ని ల్యాప్టాప్లు వచ్చాయో ఆ ల్యాప్టాప్ల అన్నిటికీ కూడా 3 రకాల డీసీ జాక్లే ఉన్నాయి. అవేంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆన్ బోర్డ్ డీసీ జాక్. ఈ ఆన్ బోర్డ్ డీసీ జాక్ అనేది మీరు ఏ ల్యాప్టాప్ మదర్ బోర్డు చూడండి, ఆ ల్యాప్టాప్ మదర్ బోర్డులో మీకు ఈ 3 కండిషన్లు ఉంటాయి. ఒక దాంట్లో మీకు ఇలాగ డీసీ జాక్ అనేది ఆన్ బోర్డుకి అయితే సోల్డరింగ్ చేసి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. రెండో దానికి ఇంకా డెల్, హెచ్పి లాంటి వీటికి ఏంటంటే ఏదైతే ఈ డీసీ జాక్లు ఉన్నాయో డీసీ జాక్కి ఇలా ఒక వైర్తో ఉండి ఒక కనెక్టర్ ఉండి ఆ కనెక్టర్ అనేది మదర్ బోర్డు టచ్ అయ్యి కనెక్ట్ అయ్యి ఏదైతే డీసీ జాక్ ఉందో ఇది మనకి కేస్ మీద ఏదో ఒక మూల అయితే ప్లేస్ చేస్తారనమాట. ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. మూడోది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బోర్డు, అంటే ఒక చిన్న బోర్డు అనమాట. ఆ బోర్డు ఏంటంటే ఇందులో మనకి ఇక్కడ చూసారనుకోండి యూఎస్బి పోర్ట్ ఉంది, డీసీ జాక్ ఉంది. సో ఒక బోర్డులో అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ బోర్డులోనే వోల్టేజ్ సర్క్యూట్ ఇచ్చాడా అంటే ఈ బోర్డులో వోల్టేజ్ సర్క్యూట్ ఇవ్వలేదు. ఈ బోర్డులో డీసీ జాకు అలాగే మనకి ఈ యూఎస్బి ఏవైతే ఉన్నాయో దీని కనెక్షన్స్ ఇక్కడ ఈ కనెక్టర్ దగ్గర ఇచ్చాడు. ఈ బోర్డు మీద ఉన్న కనెక్టర్ మన మదర్ బోర్డు మీద కనెక్ట్ చేయగానే అది కనెక్ట్ అయ్యే విధంగా ఈ విధంగా ఉంటాయి. ఒక బోర్డ్ సపరేట్ బోర్డ్స్ ఉంటాయి, డీసీ జాక్ బోర్డ్స్ ఉంటాయి, అలాగే డీసీ జాక్ కేబుల్స్ ఉంటాయి, కేబుల్ విత్ డీసీ జాక్, అలాగే ఆన్ బోర్డ్ డీసీ జాక్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వోల్టేజ్ సర్క్యూట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ల్యాప్టాప్ మదర్ బోర్డులో వోల్టేజ్ సర్క్యూట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూస్తాం. సో దానికోసం మీకు 10 పాజిబిలిటీలు అయితే చూపిస్తున్నాను. పాజిబిలిటీ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 అని చెప్పేసి ఇలా 10 పాజిబిలిటీస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ పాజిబిలిటీ నెంబర్ 1ని చూద్దాం. సో ఎందుకు ఈ 10 పాజిబిలిటీస్ మీకు చూపిస్తున్నానంటే ఈ దునియాలో తయారైన ఏ ల్యాప్టాప్ అయినా సరే మీరు ఆ ల్యాప్టాప్ను ఓపెన్ చేసి దాని వోల్టేజ్ సర్క్యూట్లోకి వెళ్తే 90 to 95% ఇప్పుడు నేను చెప్పిన 10 పాజిబిలిటీస్లోనే ఆ వోల్టేజ్ సర్క్యూట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. నేను 100% గ్యారంటీగా చెప్తున్నాను. 90 to 95% మీరు ఏ ల్యాప్టాప్ను ఓపెన్ చేసినా నేను చెప్పే ఈ 10 పాజిబిలిటీస్లోనే దాని వోల్టేజ్ సర్క్యూట్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ పాజిబిలిటీ నెంబర్ 1 చూస్తున్నాం. ఈ పాజిబిలిటీ నెంబర్ 1 చూసేటప్పుడు ముందుగా చూడండి ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, అలాగే ఒక కాయిల్, కెపాసిటర్, 2 మోస్ఫెట్లు అయితే కనెక్ట్ అయి ఉన్నాయి, ఒక ఫ్యూజిబుల్ రెసిస్టర్తో అవుట్పుట్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ దగ్గరికి వచ్చేద్దాం. ఇన్పుట్ దగ్గర ఏం చేస్తారంటే డీసీ జాక్ అయితే మనం అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. సో డీసీ జాక్కి అడాప్టర్ని కనెక్ట్ చేయగానే ఇక్కడ ఒక డీసీ జాక్ దగ్గరికి వెళ్ళాను చూడండి. సో ఈ డీసీ జాక్కి అడాప్టర్ కనెక్ట్ చేయగానే ఇక్కడ ఒక పాజిటివ్, ఇక్కడ ఒక నెగిటివ్ వస్తుంది. అంటే మన అడాప్టర్ని కనెక్ట్ చేయగానే ఏ పిన్కి మనకి పాజిటివ్ 19 వోల్టేజ్ వచ్చింది, ఏ పిన్ గ్రౌండ్ అనేది మనం ఏదైతే మల్టీమీటర్ ఉందో మల్టీమీటర్తో చెక్ చేసుకోవాలి. లేదా ఈ టైప్ ఆఫ్ డీసీ జాక్ విత్ కేబుల్స్ అయితే ఈ కేబుల్కి అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్లో ఉండేది పాజిటివ్, బ్లాక్ కలర్లో ఉండేది నెగిటివ్ అనమాట. మనకు తెలిసిపోతుంది ఏ పిన్ రెడ్ కలర్లో ఉందంటే ఆ పిన్ మనకి పాజిటివ్, ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో అది మనకి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది. సో బోర్డులో కూడా ఒక డీసీ జాక్ ఇక్కడ ఇలా సాల్డరింగ్ అయిందంటే ఈ డీసీ జాక్లో ఏ పిన్ మనకి పాజిటివ్ ట్రాక్, ఏది గ్రౌండ్ ట్రాక్ అనేది అయితే మనం చూసుకోవాలి ఫస్ట్గా. సో ఫస్ట్ ఇన్పుట్ దగ్గరకు వచ్చేసి ఈ డీసీ జాక్ దగ్గర ఉన్న పాజిటివ్ ట్రాక్ని అయితే మనం ట్రేస్ చేసాం. సో ట్రేస్ చేశాక ఈ డీసీ జాక్కి ఉండే కనెక్ట్ అయి ఉండే ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఒక కాయిల్ కనెక్ట్ అవుద్ది. ఒక కాయిల్ అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫ్యూజ్ అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఈ వోల్టేజ్ సర్క్యూట్ ఏదైతే డీసీ జాక్ ఉందో దాని పాజిటివ్ ట్రాక్కి ఫస్ట్ ఒక కాయిల్ కానీ ఒక ఫ్యూజ్ కానీ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకు ఈ కాయిల్ కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఏదైతే ఈ డీసీ జాక్ నుంచి 19 వోల్ట్ డీసీ వస్తుందో ఆ డీసీలో ఏదైనా అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి ఈ కాయిల్ని అయితే యూజ్ చేస్తారు. సో అలాగే ఈ ట్రాక్కి రెండో కాంపోనెంట్ ఏంటంటే కెపాసిటర్. సో ఈ కెపాసిటర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయి ఉంది, ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది. సో కెపాసిటర్ అంటే ఈ కాయిల్ తర్వాత కూడా ఏదైనా అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకోండి, ఇది ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది కదా. సో అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని ఏసీ అనుకొని ఈ కెపాసిటర్ అయితే దాని గుండా పోనిస్తుంది. సో దాని గుండా ఈ కెపాసిటర్ ఒకవేళ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని దాని గుండా పోనిస్తే ఏమవుద్ది, ఇది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ అనేది గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. సో ఈ కాయిల్, ఈ కెపాసిటర్ ఈ రెండు కూడా అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడానికి ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ ఇన్పుట్ అంటే డీసీ జాక్ యొక్క పాజిటివ్ ట్రాక్ ఉందో సో వాటికి కనెక్ట్ చేసి అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని మనకి కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం 8 లెగ్ మోస్ఫెట్లను 2 కనెక్ట్ చేసాం. సో 8 లెగ్ మోస్ఫెట్లు 2 కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో 8 లెగ్ మోస్ఫెట్లో ఇక్కడ ఏదైతే డాట్ ఉందో మోస్ఫెట్ యొక్క డాట్, ఈ డాట్ దగ్గర ఉండేది ఫస్ట్ పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 4, అలాగే 5, 6, 7, 8 పిన్ మోస్ఫెట్. అలాగే ఇది కూడా 8 పిన్ మోస్ఫెట్. ఈ 8 పిన్ మోస్ఫెట్కి పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 3 వరకు ఏం చెప్పాం, ఇంతకుముందు మీకు చెప్పాను, అది మనకి సోర్స్ అని చెప్పాం. పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్
3కి ఈ 3 పిన్నులు కూడా సోర్స్ పిన్నులు. అలాగే పిన్ నెంబర్ 5 నుంచి పిన్ నెంబర్ 8 వరకు ఈ 4 పిన్నులు కూడా డ్రైన్ పిన్. అలాగే ఏదైతే పిన్ నెంబర్ 4 ఉందో ఈ పిన్ నెంబర్ 4 అనేది మనకి గేట్ పిన్ అని మనం అయితే చెప్పుకున్నాం. సో ఈ గేట్ పిన్కి అయితే ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. సో ఈ గేట్ గురించి అయితే నేను మీకు అన్ని పాసిబిలిటీస్ అయ్యాక ఈ గేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ కనెక్షన్ గురించి చూడండి. సో కనెక్షన్ గురించి చూస్తే ఏదైతే ఇన్పుట్ ఇక్కడ వచ్చిందో సో మెయిన్ మోస్ఫెట్ సపోర్టింగ్ మోస్ఫెట్ అనుకుంటే మెయిన్ మోస్ఫెట్ యొక్క సోర్స్కి అయితే కనెక్ట్ అయింది. సో దీని డ్రైన్ నుంచి సెకండరీ మోస్ఫెట్ సోర్స్కి కనెక్ట్ అయింది. అలాగే సెకండరీ మోస్ఫెట్ డ్రైన్ నుంచి ఒక ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా అవుట్పుట్ అయితే వెళ్ళింది. ఈ అవుట్పుట్ ఏమవుతుంది, మిగతా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో స్విచ్చింగ్ సెక్షన్స్ వాటికి ఇన్పుట్ రూపంలో ఈ అవుట్పుట్ అనేది వెళ్తుంది. ఇది మనకి ఓల్టిన్ సర్క్యూట్ పాసిబిలిటీ నెంబర్ 1. సో ఇక్కడ 8 లెగ్ మోస్ఫెట్ ఒకదాన్ని Q1 అనుకున్నాం, ఒకదాన్ని Q2 అనుకున్నాం, 2 8 లెగ్ మోస్ఫెట్లు అయితే తీసుకున్నాం. సింపుల్ కనెక్షన్. సో ఈ గేట్ గురించి అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికి అయ్యాక ఈ గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఉన్న ల్యాప్టాప్స్లో ఎన్నైతే ఓల్టిన్ సర్క్యూట్స్ ఉన్నాయో ఆ ఓల్టిన్ సర్క్యూట్లు అన్ని పాసిబిలిటీస్ అనమాట. సో ఇప్పుడు మీరు పాసిబిలిటీ నెంబర్ 1 చూశారు కదా. సో అలాగే పాసిబిలిటీ నెంబర్ 2 చూద్దాం. సో పాసిబిలిటీ నెంబర్ 2లో చూస్తే ఏదైతే ఇన్పుట్ ఇక్కడ డీసీ జాక్ పాజిటివ్ ట్రాక్ నుంచి ఒక కాయిల్ కెపాసిటర్ ద్వారా మెయిన్ మోస్ఫెట్ సోర్స్కి అయితే కనెక్ట్ అయ్యింది. అలాగే మళ్ళీ మెయిన్ మోస్ఫెట్ డ్రైన్ నుంచి సెకండరీ మోస్ఫెట్ డ్రైన్కి కనెక్ట్ అయ్యింది. మళ్ళీ సెకండరీ మోస్ఫెట్ సోర్స్ నుంచి ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా అవుట్పుట్ అయితే అవుట్ అయింది. సో ఇక్కడ గేట్ గురించి అయితే నేను మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి మోస్ఫెట్ ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంది మీద వైపు, ఇది కింద వైపు కనెక్ట్ అయ్యి ఉంది. పిన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏదైతే డాట్ ఉందో డాట్ నుండి 1 నుంచి 4 అలాగే 5 నుంచి 8, 1 నుంచి 3 వరకు సోర్సు, 4 అనేది గేటు, 5 నుంచి 8 వరకు డ్రైన్ అనమాట. అలాగే ఇది సెకండరీ మోస్ఫెట్. ఇక్కడ ఏదైతే 1 పిన్ మీదకు ఉందో సెకండరీ మోస్ఫెట్లో 1 పిన్ అనేది కింద వైపు ఉంది, రివర్స్లో మోస్ఫెట్ అయితే ఉంది. సో మోస్ఫెట్ ఉంది కాబట్టి దీని డ్రైన్ నుంచి దీని డ్రైన్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి సెకండరీ మోస్ఫెట్ డ్రైన్కి. అలాగే సోర్స్ నుంచి అయితే మనకి అవుట్ అవుతుంది ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా మిగతా అన్ని సెక్షన్స్కి కూడా. ఇది మనకి పాసిబిలిటీ నెంబర్ 2 అనమాట. అంటే ఈ విధంగా కూడా సర్క్యూట్ ఉండొచ్చు. అలాగే పాసిబిలిటీ నెంబర్ 1లో ఈ విధంగా కూడా ఏదైనా ల్యాప్టాప్ మీరు తీస్తే దాని ఓల్టిన్ సర్క్యూట్ ఉండొచ్చు. అలాగే పాసిబిలిటీ నెంబర్ 3 చూడడం ఇలా కూడా ఉండొచ్చు. ఇలా చూస్తే ఇక్కడ ఏం యాడ్ అయింది కొత్తగా అంటే ఇక్కడ ఏదైతే జేనార్ డయోడ్ ఉందో జేనార్ డయోడ్ ఒక్కతే కొత్తగా యాడ్ అయింది. మిగతా చూస్తే ఇన్పుట్లో చూస్తే కాయిల్ కెపాసిటర్ అలాగే మెయిన్ మోస్ఫెట్ ఇక్కడ డ్రైన్కి అయితే కనెక్ట్ అయింది. అలాగే ఇక్కడ సపోర్టింగ్ మెయిన్ మోస్ఫెట్ సోర్స్ నుంచి సపోర్టింగ్ మోస్ఫెట్ డ్రైన్కి కనెక్ట్ అయింది. సపోర్టింగ్ మోస్ఫెట్ సోర్స్ నుంచి ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా అవుట్ అయ్యింది. సో ఇక్కడ చూస్తే మెయిన్ మోస్ఫెట్ సోర్స్కి అలాగే సపోర్టింగ్ మోస్ఫెట్ డ్రైన్కి మధ్యలో ఒక జేనార్ డయోడ్ అయితే కనెక్ట్ అయి ఉంది. సో ఈ జేనార్ డయోడ్ని ఎందుకు కనెక్ట్ చేశారంటే సో జేనార్ డయోడ్ అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ వోల్టేజ్ అంతా ట్రావెల్ అవుతుంది ఎంత 19 వోల్టేజ్ అనుకుందాం. ఏదైతే ల్యాప్టాప్ ఉందో దాని ఆర్కిటెక్చర్ బట్టి ఎంత వోల్టేజ్ ట్రావెల్ అవ్వాలనేది ఆ ల్యాప్టాప్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పవర్ అడాప్టర్లో ఇక్కడ ఎగ్జాంపుల్కి 19 వోల్టేజ్ వచ్చిందంటే ఈ డ్రైన్ దగ్గరికి 19 వోల్టేజ్ వచ్చింది, ఈ సోర్స్ దగ్గరికి 19 వచ్చింది, అలాగే ఈ డ్రైన్ దగ్గరికి 19 వచ్చింది, ఈ సోర్స్ దగ్గరికి 19 వచ్చి అవుట్పుట్లో మనకి 19 వోల్టేజ్ అనేది ట్రావెల్ అయ్యింది. సో ఇక్కడ చూస్తే ఏదైతే మెయిన్ మోస్ఫెట్ సపోర్టింగ్ మోస్ఫెట్ మధ్యన ఈ జేనార్ డయోడ్ను వాడడానికి రీజన్ ఏంటంటే సో ఈ జేనార్ డయోడ్ అంటే జేనార్ డయోడ్ గురించి మీకు చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జేనార్ డయోడ్కి బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఉంటుంది. ఈ జేనార్ అంటే దీనికి కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్ కంటే ఎక్కువ వస్తే ఇది ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ద్వారా గ్రౌండ్ చేస్తుంది అనమాట. అంటే ఇలా గ్రౌండ్ చేయడం వల్ల ఈ మిగతా సర్క్యూట్ అంతా సేఫ్గా ఉంటుంది. అంటే ఈ జేనార్ డయోడ్ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తున్నారు. అంటే ఈ మెయిన్ మోస్ఫెట్ ద్వారా పొరపాటున ఎక్కువ వోల్టేజ్ వచ్చిస్తే మిగతా సర్క్యూట్లు డ్యామేజ్ అవ్వకుండా ఈ జేనార్ డయోడ్ని యూజ్ చేయడం వల్ల ఈ వచ్చిన ఎక్కువ వోల్టేజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ద్వారా మనకి గ్రౌండ్ అయిపోవడానికి ఈ జేనార్ డయోడ్ని సేఫ్టీ పర్పస్లో అయితే యూజ్ చేస్తున్నారు. అంతే ఎక్స్ట్రా మిగతా సర్క్యూట్కి దీనికి చూస్తే ఇదే ఎక్స్ట్రా. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఏవైతే మోస్ఫెట్లు ఉన్నాయో ఆ మోస్ఫెట్లు కిందకు ఉన్నాయా మీదకు ఉన్నాయా అని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏవైతే పిన్లు ఉన్నాయో ఆ పిన్నులు ప్రతి దగ్గర నేను సోర్స్కి ఎస్ అని, డ్రైన్కి డి అని, గేట్కి జీ అని ఇలా ప్రతిదీ దానికి కూడా ఇక్కడ లెటర్స్ అయితే రాశాను, మీరు చూసుకోవచ్చు. ఇది పాసిబిలిటీ నెంబర్ 3. పాసిబిలిటీ నెంబర్ 4 ఏంటంటే పాసిబిలిటీ నెంబర్ 4లో ఏదైతే ఇన్పుట్ ఉందో మెయిన్ మోస్ఫెట్ సోర్స్కి వచ్చింది, మెయిన్ మోస్ఫెట్ డ్రైన్ నుంచి సపోర్టింగ్ మోస్ఫెట్ డ్రైన్కి వెళ్ళింది, సపోర్టింగ్ మోస్ఫెట్ సోర్స్ నుంచి ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా అవుట్ అయ్యింది. సో ఇక్కడ కొత్తగా యాడ్ అయింది ఒక డయోడ్. ఈ డయోడ్ ఎందుకు యాడ్ అయ్యిందంటే ఈ డయోడ్ అయితే మనకి ప్యారలల్ కనెక్ట్ అయి ఉంది. సో ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకి డ్రైన్ టు సోర్స్కి అయితే వోల్టేజ్ని అయితే మూవ్ చేస్తుంది, అంటే వోల్టేజ్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దానికోసం ఇక్కడ మనకి డయోడ్ని అయితే యూజ్ చేసి చూపించారు. సో అలాగే పాసిబిలిటీ నెంబర్ 5 లో కూడా మొత్తం సర్క్యూట్ సేమ్. సో అందులో మనకి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఈ మెయిన్
మోస్ఫెట్ సోర్స్కి, మెయిన్ మోస్ఫెట్ డ్రైన్కి ఒక డయోడ్ అయితే మనకు కనెక్ట్ చేశారు. సో ఎందుకు కనెక్ట్ చేశారంటే సో సోర్స్ టు మనకి డ్రైన్ వోల్టేజ్ వెళ్తుంది. సో అలాగే ఒకవేళ ఇటు నుంచి ఇటు వోల్టేజ్ ట్రావెల్ అవ్వకుండా, డయోడ్ అనేది ఒకవైపు నుంచే కరెంట్ ఫ్లో చేస్తుంది కదా, రెండో వైపు నుంచి అపోజ్ చేస్తుంది. సో కరెంట్ ఫ్లో అనేది సోర్స్ టు డ్రైన్ ట్రావెల్ చేయడానికి ఇక్కడ పాజిబిలిటీ నెంబర్ 5లో అలాగే పాజిబిలిటీ నెంబర్ 4లో ఇక్కడ డయోడ్ని యూజ్ చేశారు. పాజిబిలిటీ నెంబర్ 3లో జేనర్ డయోడ్ని ఇక్కడ యూజ్ చేశారంటే ఇది ఒక సేఫ్టీ కోసం అయితే యూజ్ చేశారు. ఇది పాజిబిలిటీ నెంబర్ 2, ఇది పాజిబిలిటీ నెంబర్ 1. సో ఇప్పటి వరకు మీరు 5 పాజిబిలిటీస్ అయితే తెలుసుకున్నారు. సో పాజిబిలిటీ నెంబర్ 6 చూస్తే ఇప్పటి వరకు 5 పాజిబిలిటీలో మనకి 2 మోస్ఫెట్లను అయితే యూజ్ చేశారు. సో ఈ పాజిబిలిటీ నెంబర్ 6లో మనం 2 మోస్ఫెట్లు కాకుండా ఒకే మోస్ఫెట్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఒకే మోస్ఫెట్ని యూజ్ చేసి ఇన్పుట్లో ఇలా ఇవ్వగానే మళ్ళీ ఏదైతే మోస్ఫెట్ ఉందో ఆ మోస్ఫెట్ డ్రైన్కి సోర్స్ నుంచి ఫ్యూజిబుల్ రెసిస్టర్ ద్వారా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా Q1, Q2 అనే 2 మోస్ఫెట్లు యూజ్ చేయకుండా ఒకే మోస్ఫెట్ని కూడా యూజ్ చేసి వోల్టేజ్ సర్క్యూట్ అయితే ఉండొచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పాజిబిలిటీ అనమాట. అలాగే పాజిబిలిటీ నెంబర్ 7 చూద్దాం. సో పాజిబిలిటీ నెంబర్ 6 వరకు నేను ఇక్కడైతే ఇన్పుట్లో కాయిల్ని యూజ్ చేశాను. పాజిబిలిటీ నెంబర్ 7 నుంచి ఫ్యూజ్ని యూజ్ చేశాను. సో ఇక్కడ ఇన్పుట్లో కాయిల్ అవని, ఫ్యూజ్ అవని ఏదైనా ఉండొచ్చు ఫిల్టర్ కోసం. సో దానికోసం అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు పాజిబిలిటీ నెంబర్ 7లో మనం చూస్తే, సో పాజిబిలిటీ నెంబర్ 7లో ఇప్పటి వరకు మనకి ఇక్కడైతే 2 మోస్ఫెట్లు ఉన్నాయి కదా, మెయిన్ మోస్ఫెట్, సపోర్టింగ్ మోస్ఫెట్. పాజిబిలిటీ నెంబర్ 7లో ఒక మోస్ఫెట్ ఉంటూ ఒక డయోడ్ ఉండొచ్చు. ఈ డయోడ్ ఏదైతే ఉందో ఇది డయోడ్ డ్యూయల్ డయోడ్ అనమాట. డ్యూయల్ డయోడ్ 3 పిన్ డ్యూయల్ డయోడ్ 1, 2, 3 ఈ 3 పిన్ డ్యూయల్ డయోడ్ అనమాట. ఈ 3 పిన్ డ్యూయల్ డయోడ్ ఇది 3 పిన్ కదా, ఇక్కడ 2 పిన్లే షార్ట్ అయి ఉన్నాయంటే ఈ 2 డయోడ్లు కూడా ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఒకే డయోడ్లో 3 పిన్ డయోడ్ ఇది. అంటే ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక మోస్ఫెట్ లాగా ఉంది కదా, ఇది కూడా డయోడ్ అనుకుంటే ఇక్కడ ఈ 2 పిన్లు మనకి షార్ట్ అయి ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఏదైతే యానోడ్, క్యాథోడ్ 2 షార్ట్ అయి ఉంటాయి, ఈ 2 డయోడ్లు కూడా ప్యారలల్ గా ఒకే డయోడ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది 3 పిన్ డ్యూయల్ డయోడ్. సో ఈ డయోడ్లు 3 పిన్ డయోడ్ల గురించి మీకు చాలా క్లియర్ గా డయోడ్ వీడియోలో అయితే నేను చెప్పాను, ఆ వీడియో అయితే చూడండి. సో అంటే ఇంకో మోస్ఫెట్ బదులుగా ఈ 3 పిన్ డ్యూయల్ డయోడ్ని యూజ్ చేయొచ్చు. 3 పిన్ డ్యూయల్ డయోడ్ని యూజ్ చేస్తే ఈ 2 యానోడ్లు మనకి షార్ట్ అయ్యే ఉంటాయి దాంట్లో లోపల. సో ఈ 2 యానోడ్లు మనం చెక్ చేయాలంటే ఇలా మల్టీమీటర్తో రెండింటిని బజర్ మోడ్లో చెక్ చేస్తే మనకి ఇక్కడ బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కనెక్షన్, ఇక్కడ కనెక్షన్, అంటే ఇక్కడ 2 డయోడ్లు ఇన్నర్గా ఉన్నాయి కానీ ఒకే డయోడ్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ 2 ప్యారలల్గా డయోడ్లు ఉన్నాయి, బట్ ఒకే డయోడ్ని మనం అనుకోవచ్చు. ఈ మోస్ఫెట్ బదులుగా ఆ 3 పిన్ డయోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే యాంపియర్ ని బూస్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ వరకు వచ్చిన వాల్టేజ్ ని ఈ డయోడ్ యూజ్ చేయడం వల్ల యాంపియర్ అయితే బూస్ట్ అవుతుంది అనమాట. దానికి కొన్ని సర్క్యూట్లో ఈ విధంగా యూజ్ చేస్తారు. ఇది పాజిబిలిటీ నెంబర్ 7. నేను ఇప్పటి వరకు ఏ గేట్ గురించి కూడా నేను చెప్పట్లేదు, సో లాస్ట్ లో మీకు చెప్తాను. సో అలాగే పాజిబిలిటీ నెంబర్ 8 లో ఇక్కడ ఇన్పుట్ లో చూస్తే ఇన్పుట్ ఫ్యూజ్ ద్వారా, కెపాసిటర్ ద్వారా, అలాగే ఇక్కడే ఫ్యూజిబుల్ రెసిస్టర్ ఇచ్చేసి ఒక మోస్ఫెట్ అలాగే ఇంకొక డ్యూయల్ డయోడ్ కి ఈ విధంగా కనెక్ట్ చేయొచ్చు. ఏదైతే ఈ మోస్ఫెట్ ఉందో ఈ మోస్ఫెట్ ఫస్ట్ మనకు కనెక్ట్ చేశారు, ఈ డ్యూయల్ డయోడ్ తర్వాత కనెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి అవుట్పుట్ అయితే తీసుకుంటారు. గేట్ని అయితే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్కి కనెక్ట్ చేశారు. ఈ గేట్లు గురించి నేను లాస్ట్లో చెప్తా. ఇది పాజిబిలిటీ నెంబర్ 9. పాజిబిలిటీ నెంబర్ 9లో మనకి 3 పిన్ మోస్ఫెట్ని అయితే యూజ్ చేశారు. అదే ఇంతకు ముందు మనం 8 పిన్ మోస్ఫెట్స్ని అయితే యూజ్ చేసాం. 8 పిన్ మోస్ఫెట్లకి 3 పిన్ మోస్ఫెట్కి పిన్నులు తేడా తప్ప ఈ గేటు, డ్రైన్, సోర్స్ అయితే ఈ 3. అదే 8 పిన్కి అయితే కొంచెం పిన్స్ ఎక్కువ ఉంటాయి, అదే 3 పిన్కి అయితే పిన్స్ తక్కువ ఉంటాయి. సో ఇన్పుట్ ఈ విధంగా వచ్చి డ్యూయల్ డయోడ్ తర్వాత మోస్ఫెట్కి కనెక్ట్ అయ్యి అవుట్పుట్ అయితే సోర్స్ నుంచి అయితే తీసుకున్నారు. పాజిబిలిటీ నెంబర్ 9. పాజిబిలిటీ నెంబరు ఇది డ్యూయల్ డయోడ్, ఈ డ్యూయల్ డయోడ్ ఇది మోస్ఫెట్. చూడడానికి 3 పిన్నుల మోస్ఫెట్ లాగే ఉన్నాయి. సో వీటిని ఎలా కనుక్కుంటాం మరి, ఏది డయోడ్ ఏది మోస్ఫెట్ అని? సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక మోస్ఫెట్ని మనం తీసుకున్నాం అనుకోండి, గేటు, సోర్సు, డ్రైన్ ఉంటాయి కదా, గేట్కి సోర్స్కి మధ్యన మనం మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెడితే ఎప్పుడు కూడా బజర్ చేయదు. అదే ఈ డ్యూయల్ డయోడ్ అయితే గేట్కి సోర్స్, అంటే గేట్ సోర్స్ అనలేము, ఈ 2 కలిపే ఉంటాయి. ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఈ 2 కలిపే ఉంటాయి కాబట్టి ఈ 2 బజర్ మోడ్లో పెడితే మనకి సౌండ్ చేస్తాయి. సో మనకు అర్థమైపోద్ది ఇది డ్యూయల్ డయోడ్ అని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా దీని పాజిబిలిటీ చూస్తే వీటికి గేట్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీతో కనెక్ట్ అయ్యింది, ఇది ఇన్పుట్ అలాగే కెపాసిటర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏవైతే డయోడ్లు యూజ్ చేశారో ఇది జేనర్ డయోడ్. ఈ జేనర్ డయోడ్ ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం అయితే యూజ్ చేశారు. ఇవి మనకి 10 పాజిబిలిటీలు అనమాట. ఇప్పుడు వరకు చూపించిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 పాజిబిలిటీల్లో మీకు ఏ ల్యాప్టాప్ మదర్ బోర్డు వోల్టేజ్ సర్క్యూట్ అయినా ఉండొచ్చు. ఈ పద్ధతుల్లో ఏ పద్ధతిలో అయినా ఉండొచ్చు అని నేను ఇప్పటి వరకు మీకు చెప్పాను. సో ఇప్పుడైతే ఈ మోస్ఫెట్ల గేట్ల గురించి మాట్లాడడం. ఇప్పటి వరకు నేను ఈ మోస్ఫెట్ గేట్ల గురించి అయితే చెప్పలేదు. అలాగే ఈ మోస్ఫెట్ దగ్గర ఈ గేట్ కి సోర్స్ కి మధ్య ఉన్న ఈ బయాసింగ్ రెసిస్టర్స్ గురించి అయితే నేను చెప్పలేదు. ఇప్పటి వరకు నేను ఇన్పుట్ నుంచి
నుంచి ఎలా మనకి సప్లై అవుట్పుట్ వరకు వెళ్ళింది అనేది అయితే చూపించాను, కానీ ఈ గేట్ ఎనేబుల్ ఎలా అవుద్ది అనే దాని గురించి అయితే మీకు చెప్పలేదు. సో ఇప్పుడు వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే పాసిబిలిటీ నెంబర్ 1 చూద్దాం. పాసిబిలిటీ నెంబర్ 1లో ఇక్కడ ఈ గేటు అలాగే ఈ సోర్స్ నుంచి గేట్కి ఉన్న ఈ బయోసింగ్ రెసిస్టర్ గురించి తెలుసుకోబోయే ముందు ముందైతే మనం గేట్ గురించి తెలుసుకుందాం. సో గేట్ అయితే కొన్ని సర్క్యూట్లలో మీకు ఇక్కడ చూస్తే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి అయితే మీకు ఈ గేట్లు అనేవి కనెక్ట్ అవుతాయి. అంటే ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి మనకి ఒక రెసిస్టర్ ద్వారా కానీ ఒక ట్రాన్సిస్టర్ ద్వారా కానీ ఏదో ఒకలాగా ఈ గేట్కి ఎనేబుల్ లాజిక్ అనేది మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఐసీస్ నుంచి అయితే వస్తుంది. కొన్ని సందర్భంలో మీకు ఈ బయాసింగ్ రెసిస్టర్ ద్వారా వస్తుంది. వీటి గురించి కూడా చెప్తాను. సో చెప్పే ముందు అసలు ఈ మోస్ఫెట్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అసలు ఎన్ ఛానల్ మోస్ఫెటా పీ ఛానల్ మోస్ఫెటా అనేది అయితే మీకు తెలుసుకోవాలి. ఎన్ ఛానల్ మోస్ఫెట్కి పీ ఛానల్ మోస్ఫెట్కి డిఫరెన్స్ చాలా క్లియర్ కట్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే సింపుల్గా చెప్పుకుందాం పీ ఛానల్ మోస్ఫెట్కి ఎన్ ఛానల్ మోస్ఫెట్కి. కానీ వోల్టేజ్ సర్క్యూట్లో అయితే ఎక్కువగా యూజ్ అయ్యేవి అయితే పీ ఛానల్ మోస్ఫెట్లే. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవైతే పీ ఛానల్ మోస్ఫెట్ అనమాట. పీ ఛానల్ మోస్ఫెట్ అంటే ఏంటి? పీ ఛానల్ మోస్ఫెట్లో ఏదైతే సోర్స్ ఉందో సోర్స్లో ఇన్పుట్ ఉంటుంది, డ్రైన్లో అవుట్పుట్ ఉంటుంది. ఒక మోస్ఫెట్లో పీ ఛానల్ మోస్ఫెట్లో సోర్స్లో ఇన్పుట్ ఉంటుంది, డ్రైన్లో అవుట్పుట్ ఉంటుంది. ఎప్పుడైతే గేట్ ఎనేబుల్ అవుద్దో గేట్ ఎనేబుల్ అవగానే ఈ సోర్స్ నుంచి ఈ గేట్ ద్వారా డ్రైన్కి అయితే ఇన్పుట్ అదే ఏదైతే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఉందో అది ఈ గేట్ ఎంత టైం అయితే ఎనేబుల్ ఉంది అని చెప్పేసి ఈ గేట్ ద్వారా మనకి ఈ సోర్స్ నుంచి డ్రైన్కి అయితే వోల్టేజ్ ట్రావెల్ అవుద్ది పీ ఛానల్ మోస్ఫెట్లో. అదే ఎన్ ఛానల్ మోస్ఫెట్లో ఏంటి? ఎన్ ఛానల్ మోస్ఫెట్లో మీకు డ్రైన్ దగ్గర మీకు ఇన్పుట్ అయితే ఉంటుంది, ఇన్పుట్ వోల్టేజ్. ఎప్పుడైతే గేట్ ఎనేబుల్ అవుద్దో మీకు సోర్స్కి అయితే అవుట్పుట్ వోల్టేజ్ వెళ్తుంది ఒక మోస్ఫెట్ ద్వారా. అది ఎన్ ఛానల్. పీ ఛానల్ అయితే సోర్స్ టు డ్రైన్ ట్రాన్స్ఫర్, అదే ఎన్ ఛానల్ అయితే డ్రైన్ టు సోర్స్ ట్రాన్స్ఫర్ గేట్ ఎనేబుల్ అవగానే. సో కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి అయితే మనకి ఎటువంటి కనెక్షన్ లేదు. అలాంటి సందర్భంలో ఏం చేశాడంటే ఈ సోర్స్ దగ్గరికి ఒక 19 వోల్టేజ్ వచ్చింది అనుకోండి. సోర్స్ దగ్గరికి 19 వోల్టేజ్ వచ్చాక ఈ గేట్ని ఎనేబుల్ చేయడానికి ఒక బయాసింగ్ రెసిస్టర్ని ఇచ్చాడు. ఈ బయాసింగ్ రెసిస్టర్ అనేది హై వాల్యూ రెసిస్టర్ అనమాట, మెగా ఓముల్లో ఉంటుంది. ఈ బయాసింగ్ రెసిస్టర్ ద్వారా గేట్ని అయితే అంటే తగ్గించి ఈ వచ్చిన 19 వోల్టేజ్ని తగ్గించి ఈ గేట్కి కనెక్ట్ చేయడం వల్ల గేట్ అనేది ఎనేబుల్ అయింది. అంటే ఒక 6 వోల్ట్ 5 వోల్ట్ ఎంతో కంటే వెళ్ళి గేట్కి ఎనేబుల్ అవగానే ఈ సోర్స్ టు మళ్ళీ డ్రైన్ అయితే వెళ్ళింది. ఇదైతే పీ ఛానల్ మోస్ఫెట్. సో ఇలా వెళ్ళడానికి కొన్ని దగ్గరలో ఈ బయాసింగ్ రెసిస్టర్స్ని యూజ్ చేస్తారు గేట్ దగ్గర. అలాగే కొన్ని దగ్గరలో ఏంటంటే మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఐసీస్ నుంచి అయితే గేట్ ఎనేబుల్ చేయడానికి ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఐసీస్ నుంచి ఒక రెసిస్టర్ని యూజ్ చేసి ఈ గేట్కి అయితే ఎనేబుల్ లాజిక్ ఇవ్వచ్చు, లేదా ఒక ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి ఒక ఎనేబుల్ లాజిక్ ఇవ్వచ్చు. మనకి ఏదైతే ఈ బయాసింగ్ రెసిస్టర్ ఉందో ఈ బయాసింగ్ రెసిస్టర్ ద్వారా ఈ వచ్చిన వోల్టేజ్ని మనకి ఈ విధంగా మనకి చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇవి ఏ పాసిబిలిటీలో ఉంది ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు తీసుకున్న ల్యాప్టాప్ మదర్ బోర్డ్ యొక్క స్మాటిక్ డయాగ్రామ్ అయితే మీకు పర్ఫెక్ట్గా రీడ్ చేయడం అయితే రావాలి. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మనకి డ్రైన్కి అయితే ఇన్పుట్ వచ్చింది, ఇక్కడ సోర్స్కి అయితే అవుట్పుట్ వెళ్ళింది. ఇక్కడ చూసారు కదా, డ్రైన్కి దీని ద్వారా డయోడ్ ద్వారా డ్రైన్కి వచ్చింది. అంటే డ్రైన్ టు సోర్స్ వెళ్ళిందంటే ఇక్కడ ఏదైతే గేట్ ఎనేబుల్ అయ్యిందో డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ ట్రావెల్ అయింది. అంటే ఇది ఎన్ ఛానల్ మోస్ఫెట్. సో కొన్ని పీ ఛానల్ మోస్ఫెట్. సో ఎక్కువగా పీ ఛానల్ ఉంటాయి, అలాగని కొన్ని దగ్గర ఎన్ ఛానల్ మోస్ఫెట్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మనం చూస్తే పాసిబిలిటీ నెంబర్ 1లో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది మనకి పీ ఛానల్ మోస్ఫెట్ అనుకుందాం, ఇది ఎన్ ఛానల్ మోస్ఫెట్ అనుకుందాం. అనుకుంటే చూస్తే ఇక్కడ పీ ఛానల్ మోస్ఫెట్ అయితే పీ ఛానల్ మోస్ఫెట్ సోర్స్ టు డ్రైన్ అయితే వోల్టేజ్ ట్రావెల్ అవుతుంది. ఎప్పుడు ట్రావెల్ అవుతుంది? ఎప్పుడైతే గేట్ ఎనేబుల్ అవుద్దో గేట్ ఎనేబుల్ అవగానే సోర్స్ టు డ్రైన్ అయితే వోల్టేజ్ ట్రావెల్ అవుద్ది. అదే ఇది ఎన్ ఛానల్ మోస్ఫెట్ అనుకుందాం. ఎన్ ఛానల్ మోస్ఫెట్ ఏం చేస్తుంది? డ్రైన్ టు సోర్స్ అయితే వోల్టేజ్ ట్రావెల్ అవుద్ది గేట్ ఎనేబుల్ అయ్యాక. సో గేట్ ఎనేబుల్కి అవసరం కూడా ఉండదు. ఎన్ ఛానల్ మోస్ఫెట్ అయితే సోర్స్ టు డ్రైన్ డైరెక్ట్గా వెళ్ళిపోద్ది కదా, ఎందుకంటే ఇది రివర్స్ బయాస్లో దీనికి డయోడ్ ఉంటుంది కాబట్టి. ఇది ఒకవేళ ఎన్ ఛానల్ మోస్ఫెట్ అయితే గేట్ ఎనేబుల్ కాకుండానే సోర్స్ టు డ్రైన్ అయితే వోల్టేజ్ వెళ్ళిపోద్ది. అది మీకు ఎన్ ఛానల్ మోస్ఫెట్ పీ ఛానల్ మోస్ఫెట్ ఏ పాసిబిలిటీలో ఉంది అనేది మీకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా తెలియాలంటే మీకు స్మాటిక్ డయాగ్రామ్ రీడ్ చేయడం రావాలి. ఆ స్మాటిక్ డయాగ్రామ్ను బట్టే మీరైతే పర్ఫెక్ట్ చిప్ లెవెల్ మెకానిక్ అయితే అవ్వగలుగుతారు. సో ఇప్పటి వరకు అయితే ఈ పాసిబిలిటీస్ 10 గురించి చూసాం. సో ఇప్పుడైతే హౌ టు కన్ఫర్మ్ వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఫాల్టీ. There are 4 ways to confirmation of volt in circuit whether it is faulty or not. సో ఈ వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఫాల్టీయా కాదా అని మనం తెలుసుకోవడానికి 4 పద్ధతులు అయితే ఉన్నాయి. ఆ 4 పద్ధతులని చూద్దాం. ఫస్ట్ అయితే చెక్ బ్యాటరీ ఛార్జింగ్ ఎల్ఈడి స్టేటస్
after plugging power adapter. If battery charging LED glow, that means volt in circuit is okay, otherwise faulty. ఇక్కడ నోట్ ఏంటంటే బ్యాటరీ షుడ్ బి ప్లగ్డ్. సో ల్యాప్టాప్కి బ్యాటరీ ప్లగ్ అయి ఉండాలి. ల్యాప్టాప్కి బ్యాటరీ ప్లగ్ అయి ఉండేటప్పుడు మనం ల్యాప్టాప్కి అడాప్టర్ని కనెక్ట్ చేయగానే బ్యాటరీ ఛార్జింగ్ ఎల్ఈడి అనేది గ్లో అవ్వాలి. సో అలా గ్లో అయింది అంటే మనకి వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే. సో మనం ల్యాప్టాప్ని డిసెంబుల్ చేయకుండా మనం ఈ విధంగా అయితే చెక్ చేయొచ్చు వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే కాదా అని తెలుసుకోవడానికి. ఫస్ట్ మనం అడాప్టర్ని అయితే ల్యాప్టాప్ కనెక్ట్ చేసాం. ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేసేటప్పుడు బ్యాటరీ ప్లగ్డ్ అయి ఉంది. సో అప్పుడు మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎల్ఈడి అయితే గ్లో అవుతుందంటే వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే, గ్లో అవ్వట్లేదంటే కాదు, అంటే వోల్ట్ ఇన్ సర్క్యూట్లో ఫాల్టీ ఉంది అని తెలుసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే చెక్ పాజిటివ్ వోల్టేజ్ ఆన్ బ్యాటరీ కనెక్టర్స్ పిన్స్. ఇఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అవైలబుల్, దట్ మీన్స్ వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఈజ్ ఓకే. సో ఇక్కడ మనం చూస్తే రెండో చెక్ పాయింట్, మనం బ్యాటరీని రిమూవ్ చేసేద్దాం. ల్యాప్టాప్ నుంచి బ్యాటరీని రిమూవ్ చేశాక ఏదైతే ల్యాప్టాప్ బ్యాటరీ కనెక్టర్ పిన్స్ ఉన్నాయో ఆ పిన్స్ దగ్గర గ్రౌండ్, పాజిటివ్నే V+ వోల్టేజ్ అంటాం, అలాగే SM డేటా, SM క్లాక్ అని మనకి ఆ బ్యాటరీ కనెక్టింగ్ పిన్స్ మీద ఉంటాయి. సో మనకి ఒక 3.3 వోల్ట్ కానీ లేదా ఒక 5 వోల్ట్ కానీ ఎంతో కొంత బ్యాటరీ ఛార్జింగ్ పిన్స్ మీద మనకి పాజిటివ్ వోల్టేజ్ చూపించింది అంటే మనకి వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే, చూపించలేదంటే వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే కాదు. సో ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే చెక్ బై సాకెట్ వాట్ మీటర్. సో సాకెట్ వాట్ మీటర్తో వాట్ రీడింగ్, యాంపియర్ రీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే అడాప్టర్ని మనం కనెక్ట్ చేయగానే మనం అనుకోవచ్చు వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఈజ్ ఓకే. అలాగే ఫోర్త్ ఏంటంటే DC పవర్ సప్లై మిషన్. సో చెక్ బై DC పవర్ సప్లై మిషన్. మనం ఎక్కువగా యూజ్ చేసేది DC పవర్ సప్లై మిషన్ని. సో DC సప్లై మిషన్తో ఏ విధంగా చెక్ చేయాలంటే మనం DC సప్లై మిషన్ని అంటే అడాప్టర్ని కాకుండా DC సప్లై మిషన్తో మనం ల్యాప్టాప్ DC జాక్కి కనెక్ట్ చేశాక ఆ DC సప్లై మిషన్లో యాంపియర్ రీడింగ్ చూడండి. యాంపియర్ రీడింగ్ మీకు కనెక్ట్ చేయగానే 0 ఉంది. ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేసి DC సప్లై మిషన్ ఆన్ చేశారో ఆన్ చేయగానే ఆ 0 కాకుండా 0.1, 0.2, 0.3, 4, 5, 0 పాయింట్ అయినా మీకు ఇంక్రీజ్ అయ్యింది యాంపియర్ అంటే మీకు వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే. అలా అవ్వలేదు, మనం ఇలా DC పవర్ సప్లై మిషన్ కనెక్ట్ చేయగానే 0 ఉండిపోయింది యాంపియర్ అంటే మీకు వోల్ట్ ఇన్ సర్క్యూట్ పోయినట్టే. ఈ 4 పద్ధతుల్లో మనం వోల్ట్ ఇన్ సర్క్యూట్ ఫాల్టీయా కాదా అని మనం చెక్ చేసుకోవచ్చు. సో ల్యాప్టాప్ చిప్ రిపేరింగ్ లో వోల్ట్ ఇన్ సర్క్యూట్ థియరిటికల్ పార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ థియరిటికల్ పార్ట్ అనేది పార్ట్ 1 వీడియో. ఇది పార్ట్ 2లో మీకు థియరిటికల్ పార్ట్లో ట్రబుల్ షూటింగ్ కూడా చెప్తాను. ట్రబుల్ షూటింగ్ థియరిటికల్ పార్ట్ కూడా చెప్తాను. అలాగే ఆ తర్వాత ఈ ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ కూడా బోర్డు మీద హార్డ్ టెస్టింగ్, కూల్ టెస్టింగ్ చేసి చూపిస్తాను. అలాగే మీకు స్మాటిక్లో ఎలా ఒక్కొక్క సెక్షన్ని రీడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.